చైనా దుమ్ము దులిపింది భయ్య. ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టు చైనా సైంటిస్టులు సముద్రపు నీటితో, అది కూడా ఒకే మిషన్ తో ప్యూర్ డ్రింకింగ్ వాటర్, గ్రీన్ హైడ్రోజన్, ఖనిజ సంపన్నమైన ఉప్పులని ఉత్పత్తి చేసే లేటెస్ట్ మిషన్ ని కనుక్కున్నారు. అందులో ప్రతి సంవత్సరం 800 టన్నుల సముద్రపు నీటిని ప్రాసెస్ చేసి 450 క్యూబిక్ మీటర్స్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ని ఉత్పత్తి చేస్తారు. అలాగే హైడ్రోజన్ 192,000 క్యూబిక్ మీటర్స్ గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేస్తారు. వచ్చిన దాంతో ప్రతి సంవత్సరం 100 బస్సులు 3,840 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని చెబుతున్నారు. పైగా 1000 లీటర్స్ కాస్ట్ కేవలం 24 రూపాయలు మాత్రమే అనేసి చెప్పారు. అదే విధంగా 350 టన్నుల ఖనిజ సంపన్నమైన ఉప్పుని ఉత్పత్తి చేస్తుందనేసి చెబుతున్నారు అనమాట. ఆ విధంగా ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టు ఒకే మిషన్ లో ఈ 3 వనరులు వచ్చే విధంగా ఈ మిషన్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు. మరి అఫీషియల్ గా లాంచ్ అయితే మాత్రం చైనాలో పూర్తిగా వాటర్ కాస్ట్ తగ్గిపోతుంది. ఫ్యూల్ కాస్ట్ భారం అస్సలు ఉండదు. పైగా ఖనిజాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన నీడ్ అయితే ఉండదు. మరి ఈ లేటెస్ట్ టెక్నాలజీ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు బాబు, జీవితంలో